అండి అందరికీ రాజ్మా దాల్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ ఫుల్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ రాజ్మా చూసారా ఎంత చిన్నగా ఉన్నాయంటే మన సైడ్ కందిపప్పు సైజులో ఉన్నాయి. ఇవి వచ్చేసి జమ్మూలో దొరికే దేశవాళీ రాజ్మా అనమాట. వీటిని మనం ఒక ఓవర్ నైట్ పాటు వాటర్లో సోప్ చేయాలన్నమాట. సోప్ చేసిన తర్వాత ఇలా నానిపోతాయి అన్నమాట. నానిన తర్వాత కొంచెం సైజు పెరుగుతాయి అంతే. ఇంకా దాన్ని మనం ఒక కుక్కర్లో వేసుకొని కుక్కర్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. దానికి తగినంత వాటర్ వేసుకొని ఒక 7 ఆర్ 8 విజిల్స్ వచ్చిన దాకా ఉడకనివ్వాలన్నమాట. ఉడికిన తర్వాత వాటర్ ఉండాలి. ఎందుకు అంటే వాటర్ మొత్తం వెళ్ళిపోకూడదు. వాటర్ ఉంటేనే మనం కర్రీలో వేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా ఇదిగో ఉడికిందో లేదో నేను మీకు టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఉడికిపోయిన తర్వాత నేనైతే అలా పచ్చిగానే తినేస్తాను. నాకు చాలా ఇష్టం. మా పిల్లలకు కూడా అంతే ఇష్టం. శనగలు లెక్క తినేస్తాం ఉడకబెట్టుకొని. ఇక మా పిల్లలు ఇద్దరికి ప్లేట్లో ఏం చేశాను, నేను ఒక పక్క కళాయి పెట్టేసి దానిలో ఆయిల్ వేసేసుకొని బిర్యానీ పత్తా, ఇలాచి, ఇంకా దాల్చిన చెక్క, 2 లవంగాలు కూడా వేసేసుకొని లైట్గా దోరగా వచ్చేటట్టు ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి మనం అల్లం, ఎల్లుల్లిపాయ, పెద్దుల్లిపాయని పేస్ట్గా చేసేసుకొని వేసేసుకున్నాము. ఇది ఏగుతున్నప్పుడు పెద్దుల్లిపాయ ఇక్కడ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇది ఉంటే కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. దీన్ని సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా పట్టిన దాకా అటు ఇటు కదుపుకుంటూ ఉండాలి. పెద్దుల్లిపాయ ముక్కలైనా టమోటా ముక్కలైనా చాలా సన్నగా కోస్తేనే తొందరగా కర్రీ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా ఇదిగోండి టమోటాలు కూడా కట్ చేసేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి. ఇది నా స్టైల్లో నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. వాళ్ళు జమ్మూ వాళ్ళు తయారు చేసే విధానం అయితే వాళ్ళకి కొంచెం ఉప్పు కారాలు చాలా తక్కువ తింటారు. అసలు కారం తినరు, ఇదే తింటారు, పచ్చిమిరపకాయ తింటారనమాట. ఇంకా దాన్ని వేసేసుకొని కలుపుకున్న తర్వాత దానికి సరిపడా రాక్ సాల్ట్ అనమాట. ఇంకా ఇది కూడా వేసుకొని కలిపేసాను అనమాట. ఇప్పుడు ఆ మసాలా, ఈ ఉప్పు ఆ ముక్కలకి బాగా పట్టాలన్నమాట. బాగా కలిపేసుకున్న తర్వాత దాన్ని ఒక 5 మినిట్స్ పాటు అలానే ఉంచేసి దానిలోకి మనం పసుపు, కూరలోకి తగినంత పసుపు మనం పసుపు వేసేసుకొని, వాళ్ళకి పసుపు యూజ్ చేయరు, ఇంకా మనం పసుపు వేసేసుకొని కూరలకు సరిపడా పసుపు వేసుకొని ఇంకా దాన్ని కలుపుకోవాలన్నమాట. వాళ్ళకి ఏంటంటే డ్రైగా ఉండే టైం పీరియడ్ చాలా తక్కువ కదా, ఎండ వచ్చే టైం చాలా తక్కువ. అందుకే వాళ్ళు దానిమ్మ పప్పులను కూడా డ్రై చేసుకొని స్టోర్ చేసుకుంటారనమాట. వాళ్ళు ఎక్కువ హరా మిర్చే ప్రిఫరెన్స్ ఇస్తారు, అదే పచ్చిమిరపకాయలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఇంకోండి మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మాలో సగం తీసేసి ఇలాగ క్రష్ చేసేసుకోవాలన్నమాట. క్రష్ చేసేసుకొని ఆ ఉడికిన అలా క్రష్ చేసుకున్న తర్వాత ఈ ఉడికిన ఈ ఉల్లిపాయ టమోటా కర్రీలోకి ఈ రాజ్మాని యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఆ మసాలా, ఉల్లిపాయ ఆ ఫ్లేవర్ అంతా ఈ రాజ్మాకి పట్టేదాకా తిప్పిన తర్వాత ఏం చేయాలంటే ఆ రాజ్మా ఆ ఫ్లేవర్ అంతా పట్టేసిన తర్వాత మనకి ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, అది తీసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న రాజ్మా కూడా ఉంటుంది కదా, చూపిస్తా చూడండి. ఇది మనం వెంటనే ఉడకగానే వేడిగానే కొంచెం రాజ్మా తీసి పక్కన పెట్టుకొని క్రష్ చేయాలన్నమాట. హ్యాండ్స్తో చేసేవాళ్ళు హ్యాండ్స్తో చేయొచ్చు, లేదంటే ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ని వెనక్కి తిప్పేసి క్రష్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ బాయిల్ అయింది కాబట్టి ఈజీగానే క్రష్ అయిపోతుంది. ఇలా పప్పులుగా కూడా తినొచ్చు అనమాట. ఈ క్రష్ వేసుకున్నది వేసుకుంటే మనకి కూర ఏంటంటే గ్రేవీ టైప్ వస్తుంది. అన్నంలో కలుపుకోవడానికి కానీ రోటీలో తినడానికి కానీ సరిగ్గా ఉంటుంది అనమాట. ఇలా ఈ మసాలా అంతా రాజ్మాకి పట్టిన తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న రాజ్మా ఉంది కదా, ఆ క్రష్ చేసి పెట్టుకున్న రాజ్మాను కూడా దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇంకా యాడ్ చేసుకొని మళ్ళీ ఆ మసాలా ఈ క్రష్డ్ రాజ్మా కూడా పట్టాలన్నమాట. అలా కొంతసేపు ఉడకనిచ్చేస్తే స్లో ఫ్లేమ్లో ఉడికితే ఏంటంటే హై ఫ్లేమ్ పెట్టేస్తే అంటుకుంటుంది ఈ క్రష్డ్ రాజ్మా వేసిన తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ ఇది పప్పు అయిపోయింది కాబట్టి. ఇంకా ఇలాగా క్రష్ చేసుకొని స్లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉన్నామనుకోండి, ఇంకా అదంతా పడుతుంది అనమాట. పట్టిన తర్వాత కూరకి సరిపడా మన టేస్ట్కి సరిపడా కారం, తర్వాత ఇది వచ్చేసి గరం మసాలా అనమాట. ఇంకా ఈ గరం మసాలా ఇందాకడ ఉంది కదా ఎక్సెస్ రాజ్మా ఉడికించినప్పుడు ఎక్సెస్ వాటర్ ఉంది కదా, కారం వేసిన పచ్చివాసన పోయిన తర్వాత కూరలోకి ఈ మిగిలిన ఎక్సెస్ రాజ్మా వాటర్ని కలిపేసుకోవడమే. మనం బయట నుంచి ఎలాంటి వాటర్ పోయినా అవసరం లేదు. మనం రాజ్మా ఉడికించుకునేటప్పుడే
కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఉడికించుకుంటే మళ్ళీ మన కూరలోకి ఆ వాటర్ని వేసేసుకుంటే సూపర్ ఉంటుంది అసలు. ఇంకా తర్వాత పైనుంచి మనం కొత్తిమీర వేసేసుకొని గరం మసాలా వేసుకున్నాం కదా, ఇంకా దింపేసుకొని రోటీలోకి కానీ అన్నంలోకి కానీ తింటే ఉంటుంది మామూలుగా ఉండదు. ఇక మనం చికెన్ మటన్లు అన్నీ మర్చిపోడే, అంత సూపర్ ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.